అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినట్టుగా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసు విషయంలో మీ అందు దేవుని చిత్తమై ఉన్నది. నిజంగానే అది దేవుని చిత్తం. మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని మహిమపరచడం అనేది దేవుని చిత్తం అన్నమాట. అవును, మనకు నచ్చిన విషయంలోనే కృతజ్ఞతలు చెల్లించి నచ్చని విషయాలలో మనం చెల్లించని వారిగా కూడా మనం ఉండొద్దు. అలాగే నువ్వు ఏది కోరుకుంటున్నావో దాని విషయంలో కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా మనం ఉండాలన్నమాట. మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు, ప్రభా నా జీవితంలో ఈ మంచి ఉద్యోగం, లేకపోతే ఈ మంచి గృహం కట్టుకోవాలి నేను, లేదా ఈ రీతిగా ఒక మంచి సంఘాన్ని నేను ఏర్పరచుకోవాలి, ఒక మంచి దైవజనుడిగా నేను తయారు కావాలి, దైవజనురాలుగా నేను రూపొందించబడాలి అని అన్నప్పుడు దాని విషయమే నువ్వు కృతజ్ఞతలు ముందుగా చెల్లించే దానిగా ఉండాలన్నమాట. చెల్లించేవాడిగా ఉండాలి. అయ్యా, నన్ను ఆ రీతిగా చేసినందుకు వందనాలు, ఓ మంచి ఉద్యోగంలో నన్ను స్థిరపరిచినందుకు వందనాలు, ఓ చక్కని దైవజనుడుగా నీ చిత్తానుసారమైన దైవజనురాలుగా నన్ను చేసినందుకు వందనాలు యేసయ్యా అని నువ్వు ప్రవచించుకొని దేవునిని మహిమపరిచినట్లయితే, ముందుగా కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దాని విషయంలో దేవుడు నీకు ఆయన తన హృదయాన్ని నీ చిత్తాన్ని ఆయన ఎరిగి దాని విషయంలో ఆయన సహాయం చేస్తాడు. అబ్రహాం అదే రీతిగా కదా, దేవుడు ఆయన యొక్క కుమారుని బలియమన్నప్పుడు ఆ కొండ ఎక్కుతూనే అని అన్నాడు, నువ్వు నా కుమారుడు కూడా మరి బలి అర్పించి తిరిగి వస్తాము. నిజంగానే తిరిగి వస్తాం. చాలా నమ్మకంతో విశ్వాసంతో ఆయన పలికి ఉన్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మి కృతజ్ఞతలు చెల్లించు, దేవుడు అద్భుతం చేస్తాడు అంటున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మేము విశ్వాసముతో ప్రార్థించి నీ కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి యేసయ్య. దాన్ని మేము పొందుకున్నాం, దానిని మేము అయా తండ్రి ప్రభా యేసయ్య దేవుని ద్వారా పొందుకుంటామనే విశ్వాసాన్ని ప్రకటించాలి మేము ప్రభా. అందుని బట్టి వందనాలు. మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు అడిగిన దానిని పొందుకుంటున్నామని విశ్వాసంతో నేను మహింపరుస్తున్నారు, వారందరి జీవితాలలో అద్భుతం చేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి, స్తోత్రాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రవేశ అడుగుతున్నారో దాని విషయంలో నీ కృప చూపించండి తండ్రి. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, కుటుంబ పరంగా, మానసికంగా, శారీరకంగా తండ్రి ప్రభు ఆత్మీయంగా నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రెండంతల మేలు వారికి దయచేయండి. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. రెండంతల మేలుతో వారిని నింపుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.